సూలూరుపేట నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, ఇసుక, రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ఎమ్మెల్యే భర్త రేషన్ బియ్యం అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అక్రమం కేసులు బనాయించడం, జైలుకి పంపించడం ఇదే పనిగా పెట్టుకోవాలి. పాలన గాడి కొద్ది అవినీతి, అక్రమ సంపాదన అదే ధ్యేయం. ఎక్కడైతే ఈ జిల్లాలో పెద్దలు గోవర్ధన్ గారి నాయకత్వంలో అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఏదిచ్చినా ఈ జిల్లాలో జరిగేటటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు కావచ్చు, దందాలు కావచ్చు, వాటి మీద కూడా పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మాకు ధైర్యం ఉంటే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనతో చేస్తున్నాం. మరి ఎక్కడికక్కడ ఈ అవినీతి గురించి ప్రశ్నించిన వాళ్ళకి, ఈ దోపిడీ గురించి ప్రశ్నించిన వాళ్ళని ప్రశ్నించే సార్లు ఇదే పెట్టుకొని దొంగ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం. మరి సత్యనారాయణ గారిని ఇప్పుడే జైల్లో కలిసిచ్చాం. నన్ను కూడా అదే కేసులో పెట్టారు. మాకైతే గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇచ్చాం. మరి ఆ కోర్టులో ఆ కేసు అయితే బెయిల్ ఇచ్చింది, కానీ మరి ఆయన్ని పీటీ వారెంట్లు వేసి 2-3 కేసులు. ఇప్పుడు కేసు అయితే 2023లో ఏదో జరిగిందని తప్పుడు కేసు ఒకటి పెడితే అది మరి ఈరోజు దాని ద్వారా ఇంకా కూడా బెయిల్ రాకుండా, సిడీ ఫైల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఎందుకంటే సత్యనారాయణకి వస్తే అన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. మరి సూలూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఉంది. గ్రావెల్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ అన్నీ కూడా. ఆఖరికి ఈరోజు ఎమ్మెల్యే గారి భర్త రేషన్ బియ్యం అమ్ముకునే స్థాయికి వచ్చారు. అంటే ఏది కూడా ఎవరికి వదిలిపెట్టలేదు. ఇసుక అమ్మేది వాళ్ళే, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, గ్రావెల్ అమ్మేది వాళ్ళే. ఈరోజు రేషన్ బియ్యం కూడా అమ్మే స్థాయికి వచ్చేసారు. ఈ అడిగితే కేసులు, ఏదైతే మా మీదంతా కేసులు పెట్టారో ఆ రీచ్ కూడా ఎమ్మెల్యే గారిది వాళ్ళ భర్త బినామీ దీంతో ఇస్తే, అరే మేము బినామీ రీచ్లో చేస్తామంటే దాని దగ్గరికి మీరు వస్తారా? మేము 200 పెడతాము, లేకుంటే బేసీలు పెడతాము, మిషనరీ పెట్టి తీసుకెళ్తాం ఇసుక. ఇది మేము ఎమ్మెల్యే, మా రాజ్యం ఇది, మేము ఎక్కడ తీసుకుని మీరు అడగకూడదు. ఆ కక్ష పెట్టుకుని ఈరోజు సత్యనారాయణ గారిని 2 నెలలు అవుతా ఉంది కేసు మీద కేసు పీటీ వారెంట్లు వేసి ఇచ్చే పరిస్థితి. నేను చెప్తా ఉన్నా వీళ్ళకి, మీరు ఎన్ని చేసినా భయపడేదండి, అడుక్కోటేమి ఉండవు. ఖచ్చితంగా నిలేస్తాం. మీరు మారాలా, చంద్రబాబు నాయుడు గారు కూడా మారాలా, లోకేష్ మారాలా. ఎందుకంటే వాళ్ళు కూడా మారే పరిస్థితి లేరు. ఎందుకంటే ఇక్కడి నుంచి లోకేష్కి ముడుపులు పోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలందరికీ, రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలందరికీ ఒకటే, మీరు సంపాదించండి, మాకు భాగం ఇవ్వండి. ఇసుక అమ్మండి, గ్రావెల్ అమ్మండి, మట్టి అమ్మండి, రేషన్ బియ్యం అమ్మండి. మరి బార్డర్ కాన్సెన్స్ అయితే రేషన్ బియ్యం కూడా అన్ని అమ్మండి. వచ్చిన దాంట్లో 50% మాకు పంపించండి, 50% మీరు తినండి. అందుకని ఎవరిని కట్టడి చేయలేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు కూడా వాళ్ళ నియంత్రణలు లేరు. వాళ్ళు కారణం ఇదే. ఎందుకంటే డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని అడిగే పరిస్థితులు లేరు. మరి మీరు ఎన్ని చేసినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాము, ప్రజల మధ్య ఉంటాము. మీరు చేసే తప్పుల్ని మరి ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరి ఇక్కడ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైలు పంపించినా భయపడేది లేదు. ఖచ్చితంగా రేపు దీనికి పెద్దలు చెప్పినట్టు మూల్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే అత్యుత్సాహం పెట్టేసి ఈరోజు దొంగ కేసులు కట్టినారో వీళ్ళందరూ కూడా రేపొదన ఒక రోజు వస్తుంది, అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కూడా జాగ్రత్త పడండి. మిమ్మల్ని కూడా అధికారులు కూడా మరి మిమ్మల్ని భయపెడుతున్నారో, మభ్యపెడుతున్నారో, మీ ద్వారా తప్పులు చేస్తారు. ఎందుకంటే నిన్న కూడా ఒక 8 మంది మీద సత్యనారాయణ గారు ఏదైతే కేసులో ఉండి ఇప్పుడు పీటీ వారెంట్ పెట్టినారో ఆ కేసుకు సంబంధించి గౌరవ న్యాయస్థానమే వీళ్ళని అరెస్ట్ చేయొద్దు, వీళ్ళ జోలికి పోవద్దని చెప్తే పోలీసు వారు ఎవరికైతే ఒక 8 మందికి ఇచ్చేస్తారు. కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, వీళ్ళకి రౌడీ షీట్లు కానీ, లేకుంటే మీరు పోలీస్ స్టేషన్ పిలవడం కానీ, అరెస్టులు చేయొద్దు అని ఇస్తే వీళ్ళలో మన దొడ్డిదారిన ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర నోటీసులు ఇప్పించారు, బైండ్ ఓవర్ నోటీస్. వాళ్ళకి ఎలాంటి బైండ్ ఓవర్ నోటీస్ తీసుకోవద్దని గౌరవ న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎంఆర్ఓని మైపెట్టి నిన్న ఎంఆర్ఓ గారికి చెప్పాము, అయ్యా మీరు కూడా ఇరుక్కుంటారు, రేపొద్దున కోర్టులో ఉంది, వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోవద్దని. మరి ఈరోజు అదే కేసు సంబంధించి మీరు పిలుస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మేము కూడా బైండ్ ఓవర్ ఏదో లేదని తెగేసి వచ్చాం. రేపు మళ్ళీ ఇంకేదైనా కేసు పెట్టి మళ్ళీ తీసుకోవచ్చు. ఆయన కూడా భయపడేది లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో మేము ఏ పోరాటానికైనా, ఆయన ఏ పిలిపించినా ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది లేదు. సత్యనారాయణ గారు కూడా జైల్లో ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు 60 రోజులు అయిపోయింది, ఎక్కడ ఏమాత్రం జంకలేదు. వచ్చిన తర్వాత కూడా జంకే ప్రశ్న లేని స్పష్టంగా చెప్పేది ఆయన జంకే ప్రశ్న లేదు. ఎందుకంటే మీరు తప్పు చేస్తే మేము ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఈ ప్రభుత్వానికి ఇక్కడైనా కళ్ళు తెలిసి మరి ఈ అక్రమాలు వాళ్ళు మానేస్తే కింద స్థాయిలో కూడా వీళ్ళు మాట్లాడతారు.